ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇదేం పువ్వు అనుకుంటున్నారా? మీరు చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు కదండి. ఇది స్పైడర్ లిల్లీ అండి. అంటే చెంగల్వ పువ్వులు. కృష్ణుడికి చాలా ఇష్టమైన పువ్వులు అండి ఇవి. అయితే చాలామంది అంటున్నారు, ఇది మొక్క ఎలాగవుతుందండి? దుంప అవుతుందా లేకపోతే విత్తనం అవుతుందా, కొమ్మ అవుతుందా అని అడుగుతున్నారండి. అయితే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇది మొగ్గ ఇగో ఇప్పుడు విడుతుందండి ఈవినింగ్. ఇవన్నీ కూడా గుత్తులుగా పూసాయి, మీరు అందరూ చూశారు కదా. అవి నేను చెట్టుకి వదిలేసాను కూడాను. వదిలేస్తే చూసారా కాయలు అవుతున్నాయి. ఇంకోటండి, కాయ కనిపిస్తున్నదా? ఇక్కడ ఇక్కడ దీంట్లో ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు కనిపిస్తుందా కాయ? అదండి. ఈ కాయల్లో కూడా ఈ కాయలు కానీ మనం పాతామంటే కాయలు కొంచెం పెద్దవవ్వాలండి. పెద్దవైన తర్వాత మనం పాతితే, మట్టిలో పాతితే అది మొక్కగా వస్తుంది. నెక్స్ట్ దీనికి దుంప కూడా ఉంటుందండి లోపల. కానీ మా ఇంట్లో చాలా 5 అడుగులు 6 అడుగులు లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి దుంపలని నేను చెప్పట్లేదు. నేను కాయలు పెట్టే ఎవరికైనా ఇస్తున్నానండి. ఇవి కొద్దిగా పండాలి. పండిన తర్వాత మట్టిలో పెట్టి మొక్క అయితే వాళ్ళకి ఇస్తున్నాను నేను. చూసారా, అవి కాయలండి అవి. ఇది పువ్వు, ఇది మొగ్గ ఇప్పుడు పెడుతుంది. చూసారా, ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే పువ్వు పెడుతుంది ఇది. అదండి, దుంప అవుతుంది. నెక్స్ట్ ఈ కాయ కూడా మొక్కగా అవుతుందండి. అది కొందరు ఫ్రెండ్స్ అడిగారు, అందుకనే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఎక్కువ ఏంటి అక్కర్లేదండి. మామూలు మట్టిలో పెట్టేస్తే చాలు. నీరు ఉండాలి అంతే. నీళ్ళు పోస్తుంటే అవే మనకి ఫ్లవర్స్ ఇస్తాయి. చాలా గుత్తులు వస్తాయండి. ఇలాగా బంచెస్ వస్తాయండి ఫ్లవర్స్. అవి వదిలేసాను, అవి అడిగారికి వస్తున్నానే అవి వదిలేసాను చెట్టుకి. వదిలేస్తే చూసారా అవి అయ్యాయి. ఇది చిన్న కొమ్మ, అంటే ఇది వీధిలో అయిన మొక్క అండి. ఇది నేను కొమ్మ తెచ్చి ఇక్కడ పాతి ఉంచాను. ఎందుకంటే వీధిలో పువ్వులు ఉంచరు, పట్టుకెళ్ళిపోతారు. మీకు నేను సమాధానం ఇవ్వలేను కదా, చెప్పలేను. అందుకని నేను తెచ్చి ఇంట్లో ఉంచి ఆ పువ్వుల్ని చెట్టు ఆ బంచెస్ ఉంచేసి అవి కాయలైన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈజీగా పెంచుకునే మొక్క, బాగుంటుంది. కుండీలో వేసాను కానీ నాకు పువ్వు రాలేదండి. నేను నేల మీద వేస్తే నాకు పువ్వు వచ్చింది. అది కూడా మీకు చెప్తున్నాను. ఇది చూసారా, ఇది విడుతుంది ఇప్పుడు. ఈ టైంలోనే విడుతుంది. ఇంకా ముందు ఫ్లవర్స్ కూడా మీకు ఫోటో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.